నిన్న రాత్రి జరిగింది కాదు ఇది. చేతగాని చావచొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే తెలంగాణలో ఉందో అప్పటి నుంచి ఈ పరిస్థితి వస్తుంది. పెనమించి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది మన పరిస్థితి. ఒకరేమో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనుకుంటా ఒకడు పదవి ఊడగొట్టుకొని ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి తొండలు పట్టేటోడు ఏం మాట్లాడుతున్నాడు? వచ్చిన సంది ఏదో ఒక ఆలయం మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ముత్యాలమ్మ ఆలయం మీద దౌర్జన్యం అయిపోయింది. మళ్ళీ నిన్నాక మొన్న కట్టమైసం ఆలయం ముందు ఒక కుక్కగాడు పందిగాడు వాడొచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు. ఇవాళ వచ్చి అక్కడ బ్యానర్ మీద అమ్మవారి ఫోటో ఉంటే దాన్ని జీల్చేసి లోపల ఉన్న విగ్రహాలను ఇక్కడ ధ్వంసం పట్టిస్తాడు. అసలు ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? చేత కాకపోతే ఇంట్లో కూర్చోమనండి, మేము చూసుకుంటాం. తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలో తెలంగాణలో ఉన్న హిందువులను మేము చూసుకుంటాం. అంతేగాని ఇట్లాంటి ఏమన్నా జరిగినప్పుడు ఏం అర్థం కానట్టు ఏం సోయిలేనట్టు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ లైఫ్. ఏమనుకుంటున్నాడు అసలు? చెంగిచెర్లలో అక్కడ హిందూ మహిళల మీద దౌర్జన్యాలు అయినాయి, ఇప్పుడేమో ఇట్లా ఆలయాల మీద దౌర్జన్యాలు అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి బూరు వీకి షారుగాసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాడు. నెక్స్ట్ మేము అదే పనిలో ఉన్నాం.